బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీసర్. మా సింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ టుడే ఈజ్ మై బర్త్డే. నా బర్త్డేకి నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. సో ఎలా ఉందో చెప్పండి. ట్రెడిషనల్ లుక్ అనమాట, వెస్ట్రన్ వేర్ కాకుండా. సో ఇప్పుడు మేము చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్ ఏమైనా తినేసి అనాథ పిల్లలకి కొంచెం ఫుడ్ అది డొనేట్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. సో నా బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు ఎలా చేస్తాం అనేది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ. ఏంటంటే అంటే కూడా సారీతో నా కష్టాలు. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. ముందు రోజు లేట్గా పడుకోవడం వల్ల సో లేట్గా లేచామన్నమాట. సో అప్పటికి లేట్ అవుతుందని తొందరగా చర్చికి వెళ్ళి అక్కడి నుంచి మేము ఏదైనా తినేసి పిల్లల దగ్గరికి వెళ్ళాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. శారీ అలా ఉంది చెప్పండి. సింపుల్గా నేను ఆర్టీఆర్ క్లోజ్ సెట్ బూటిక్లో చేయించుకున్నాను అనమాట. సింపుల్గా ఆ చర్చికి అది బాగుంటుందని. అండ్ ఈవినింగ్ ఇంకో ఫ్రాక్ అనమాట. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో చేసేయండి. సాగర్ స్వప్న క్యూటీస్ అని ఉంటుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం అనమాట. మంచి ఎండలో వెళ్తున్నాం. కానీ ఆ రోజు క్లైమేట్ ఎండ కాదు అలానే వర్షం కాదు, కానీ బాగా క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట. సో అలా చర్చికి వెళ్ళి తర్వాత ఇంకా మిగతావన్నీ పూర్తి చేసాం అనమాట. ఆ రోజు మాకు టైం సరిపోలేదు యాక్చువల్గా, ఎందుకంటే లేట్గా లేగడం వల్ల. చాలామందికి ఈ చర్చ్ తెలిసే ఉంటుంది. పోర్ట్ ఏరియాలో కొండపైన ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఈ చర్చ్కి. అండ్ నేను వైజాగ్ వచ్చిన కాడి నుంచి జాబ్ చేయడానికి వైజాగ్ వచ్చాను. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నేను చర్చికి మాత్రం వస్తాను అనమాట. సో ఏం ప్లానింగ్స్ పెట్టుకోను. ఆ డేలో ఏ టైంలో అయినా సరే నేను చర్చికి వెళ్ళాలి, అప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడైనా సరే ఓపెన్లో ఉంటుంది చర్చ్. అండ్ కానీ నేను ఎప్పుడు కూడా నా ఎవ్రీ ఇయర్ బర్త్డేకి మాత్రం అక్కడికి వెళ్తాను. అలా ఈ చర్చ్కి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. 24 hours జనాలు ఉంటూనే ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మనం కిందకి చూస్తే వైజాగ్ బీచ్ అండ్ వైజాగ్ ఏరియా అంతా ఆల్మోస్ట్ కవర్ అయిపోద్ది అనమాట. సో లొకేషన్ అంత బాగుంటుంది. సో ఎవరు వచ్చిన పిక్స్ వీడియోస్ తీసుకోవాల్సిందే. అండ్ కష్టపడి పైకి వచ్చాం కాబట్టి అలాగా చెట్టు కింద ఉన్నాను అనమాట కాసేపు. అండ్ తర్వాత చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాక చాలా మనశ్శాంతిగా అనిపించింది ఆ రోజు. చర్చిలో అలా కాసేపు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నేను మా చెల్లి కాసేపు ఇంకా ప్రేయర్ చేసుకున్నాం. ఫైనల్లీ చర్చ్ అయిపోయింది.
మార్నింగ్ నుంచి చాలా ఆకలిస్తుంది అనమాట. సో చర్చ్ అవ్వగానే వెంటనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నేను రిప్లైస్ ఇస్తున్నాను అనమాట. సో నా బర్త్డేకి చాలా మంది విష్ చేశారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నీకు ఇష్టమైంది ఏంటి మౌని చెప్పండి మౌనిక గారు. సో పిల్లల కోసం డ్రింక్స్, సమోసా, కేక్. भाई लागती बे సో వెళ్ళగానే పిల్లలందరూ నాకు హాయ్ చెప్పి విష్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పిల్లలకి క్యాప్స్ అవన్నీ పెట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలకి. అంటే కొంచెం బర్త్డే అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ సో ఇవన్నీ తీసుకెళ్ళాం అనమాట. సో తీసుకెళ్ళాక సో పిల్లలతో నాకు సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ మేము అనుకోలేదు. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసాం అనమాట. ముందు రోజు 2 days ముందు ప్లాన్ చేసాం. అండ్ సాగర్ ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్లారు. సో ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్ నా బర్త్డే మాత్రం చాలా గ్రాండ్ఫుల్గా జరిగింది. సో సాగర్ అలా దగ్గరుండి చేశారనమాట. హ్యాపీ బర్త్డే స్వప్న గారు, హ్యాపీ బర్త్డే స్వప్న గారు. థ్యాంక్ యూ. అందరూ తీసుకుంటారు. సో పిల్లలకి అలా స్నాక్స్ అన్నీ పంచేసామన్నమాట. సో పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేనైతే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళతో ఆ రోజు టైం స్పెండ్ చేయడం. సో ఎవరు లేని పిల్లలకి వాళ్ళు చూస్తున్నారంటే చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న వాళ్ళే మనల్ని పట్టించుకోరు అండ్ చూడరు. కానీ ఎవరు లేని పిల్లలు ఇలా చూస్తున్నారంటే నిజంగా వాళ్ళకి యాక్సెప్ట్ అనే చెప్పాలి. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలందరూ కూడా చాలా బాగా ఇష్ట చేశారు అక్క అనేసి. సో సాగరున్న మా చెల్లి వాళ్ళకి అందరికీ దగ్గరుండి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. సో నేను అలా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాక మేమందరం ఇంకా స్టార్ట్ అయ్యాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. అండ్ ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందనమాట. సో దానికి టైం అయిపోతుందని ఇంకా అక్కడంతా ఫుల్గా టైం స్పెండ్ చేసి వచ్చేసాం. ఆ పాప ఎవరో పిల్లలందరూ ఓపెన్ అవ్వట్లేదు తీయని అంటే సాగర్ తీస్తున్నారనమాట. సో సాగర్ ఇంకా చాలా హెల్ప్ఫుల్ చేశారు ఆ రోజు. సో ఫైనల్గా పిల్లలతో అయితే మేము ఆ రోజు అలా టైం స్పెండ్ చేసాం. ఫైనల్గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.